పెద్ద మామూలుగా లేదు సినిమా అయితే. బుచ్చికి గుడి కట్టేస్తాడు రామ్ చరణ్ అభిమానులు. ఇండియన్ సినిమా స్థానాన్ని నేషనల్ లెవెల్ కాదు భయ్యా, ప్రపంచ లెవెల్లో బుచ్చి నిలబెట్టాడు భయ్యా. బుచ్చి మామూలు సినిమా తీయలేదు, మామూలు సినిమా కాదు భయ్యా ఇది. ప్రతి ఒక్క ఇండియన్ గర్వించదగ్గ గొప్ప భారతీయ చిత్రాన్ని తీశాడు భయ్యా. క్లైమాక్స్ అయితే అసలు రాడ్ అంటే బండ రాయిని కూడా ఏడిపించే క్లైమాక్స్ తెప్పించాడు భయ్య. క్లైమాక్స్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్ భయ్య. అసలు ఫస్ట్ లో ఈ బ్యాట్ తో కొట్టాడు భయ్య 6, ఇదే బ్యాట్ తో కొట్టాడు. ఎక్కడికి వెళ్ళింది బాల్? బాక్స్ ఆఫీస్, ఇండియన్ బాక్స్ ఆఫీస్ అవతల పడింది భయ్య, హాలీవుడ్ లో పడింది. ఈ గదతో కొట్టాడు భయ్య. మా ఊళ్ళో పెహల్వాన్ క్యారెక్టర్ తో ఆస్కార్ అవార్డు ని మన ఇండియాకి తెప్పించాడు భయ్య. క్లైమాక్స్ లో అయితే, రన్నింగ్ రేస్ లో అయితే క్లైమాక్స్ లో బాక్స్ ఆఫీస్ దూకుడేందో చూపించాడు భయ్య. ఒక్క మాటలో చెప్పాలంటే ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ పెహల్వాన్ భయ్య. మన పెద్ద సినిమా ఒక బాహుబలి, ఒక పుష్ప, ఒక దురంధర్, ఇప్పుడు ఒక పెద్ద అంత తాడు తన్నేవాడంటే దాన్ని తల తన్నేవాడు ఉంటాడు భయ్య. ఇప్పుడు ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని, దురంధర్ బాక్స్ ఆఫీస్ ని మొత్తం షేక్ చేసే గొప్ప భారతీయ చిత్రం భయ్య. పెద్ద ఈజ్ ఎ పెహల్వాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ పెద్ద భయ్య. సూపర్ గా ఉంది. అసలు మా అన్న రామ్ చరణ్ అన్న ఏం క్యారెక్టర్స్ ఇచ్చావన్నా నువ్వు అయితే. అబ్బో ఆ యాక్టింగ్, ఆ పర్ఫార్మెన్స్, ఆ ట్రాన్స్ఫర్మేషన్, ఆ డెడికేషన్ చూస్తాన్నా ప్రతి ఒక్క ఆడియన్స్ కి కన్నీళ్ళు తెప్పించాడన్న సినిమా అయితే. ఆడియన్స్ అయితే తట్టుకోలేరన్నా అభిమానులు. పెహల్వాన్ అండ్ క్రికెటర్ లాస్ట్ క్లైమాక్స్ లో వచ్చే రేసింగ్ అయితే పిచ్చి పిచ్చిగా నచ్చింది. ప్రతి ఒక్క ఇండియన్ ఏడిపించేసాడన్న క్లైమాక్స్ అయితే బుచ్చి అన్న. మామూలుగా లేదు సినిమా అయితే. రంగస్థలంలో మిస్ అయిన నేషనల్ అవార్డుని వడ్డీతో సహా తీసుకొస్తాడన్న మా రామ్ చరణ్ అన్న. అంటే వడ్డీతో సహా అంటే ఏంది, ఆస్కార్ అవార్డు ఇండియాకి తెచ్చే గొప్ప భారతీయ చిత్రాన్ని తీశాడన్న మా రామ్ చరణ్ అన్న. సూపర్ గా ఉంది, మామూలుగా లేదు. అభిమానులే ఇలా ఉంటే సినిమా అయితే కామన్ ఆడియన్స్ పిచ్చి పిచ్చిగా నచ్చేస్తాడన్న సినిమా అయితే. సూపర్ గా ఉంది. పాటలు అయితే మీకు చూసాను కదా. ఇది ఇటు వెళ్ళలేదు, ఐమాక్స్ స్క్రీన్ పడుతుంది. ఓకేనా? అన్న సినిమా కాన్సెప్ట్ బాగుంది, రామ్ చరణ్ సెలెక్షన్ బాగుంది, ఈ స్టోరీ సెలెక్షన్ బాగుంది, అతని యాక్టింగ్ కూడా హైలైట్ ఉంది, బాగుంది. కానీ ఏంటంటే ఈ 3 గేమ్స్ పెట్టడం వల్ల కొంచెం ఆ స్టోరీని ఇన్లైన్ చేసి చూపించడంలో కొంచెం కన్ఫ్యూజన్ లాగా అనిపించింది. బట్ 3 గేమ్స్ బాగున్నాయి, కానీ కాన్సెప్చువల్ గా ఎలా విన్ అయ్యాడు అనే దాన్ని చూపించడంలో డ్రాప్ అయింది కొంచెం. బట్ ఓవరాల్ గా సినిమా సూపర్ హిట్, అందరు చూడొచ్చు, బాగుంది. కొంచెం శివరాజ్ కుమార్ యాక్చువల్లీ హీరోలు, పైల్వాన్ క్యారెక్టర్ డిజైన్ చేయడానికి అతనే మెయిన్. అతను ఇది కర్ణాటకలో కూడా చాలా కలెక్షన్స్ ఎక్కువ వస్తాయి, ఎందుకంటే అతనికి హీరోలు మంచి రోల్ చేశాడు. బట్ ఓవరాల్ గా సినిమా ఈజ్ వెరీ గుడ్. సినిమా హిట్ ఫ్లాప్ అయితే కాదు, 100% ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ ఏంటంటే జస్ట్ ఇంటర్వెల్ వరకు దేనికోసం ఫైట్ చేయాలి అనేది మాత్రం చెప్పాడు. తర్వాత ఏంటంటే ఈ గేమ్ ద్వారా అంటే ఒక ఐడెంటిఫై ఉండాలి మా ప్లేస్కు, ఆ పర్సన్కు అనే ఉద్దేశంతో ఒక నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ గేమ్ వరకు వెళ్ళాడు. అదే దీనిలోనే బాగుంది, జస్ట్ గ్లామర్ కోసం పెట్టారు అంతే. కాన్సెప్చువల్ గా ఏం లేదు. రోల్ ఉంది బట్ గ్లామర్ బేస్ చూపించారు. ఇంకొకటి ఐటమ్ సాంగ్ లో పెద్దగా ఇంప్రెషన్ ఏం లేదు, ఇట్స్ వేస్ట్ ఆఫ్. అవును, ఇంకోటి ఏంటంటే ఐటమ్ సాంగ్ రాసిన రైటర్ ఉన్నారు కదా, రైటరు దీనికోసం నేను చాలా రోజులు కష్టపడ్డాను, ఇన్ని రోజులు కష్టపడి బూతు రాశాడన్న. అది తప్పు. ఎందుకంటే మీరు సాంగ్ లిరిక్స్ నండి, చాలా రోజులు కష్టపడి బూతు రాయడంలో వేస్ట్. అది ఆ సాంగ్ కూడా ఎగ్జిక్యూషన్ సరిగా లేదు, అంటే లిరిక్స్ బాగాలేదు, డాన్స్ బాగుంది, ఇద్దరు హీరోయిన్స్. ఓవరాల్ మూవీ ఈజ్ హిట్, 3.5 out of 5, వెరీ గుడ్.